హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివ చేసిన నేరం వంకతో మీనాని ఇంటి నుండి బయటకు గెంటేసిన ప్రభావతి. మీనాని లోపలికి తీసుకువచ్చి ప్రభావతికి షాక్ ఇచ్చిన బాలు. అదేంటి, నిజంగానే ప్రభావతి మీనాని ఇంటి నుండి బయటకు గెంటేసిందా? బాలు ఇదంతా చూస్తూ మీనాని లోపలికి తీసుకువచ్చి ప్రభావతికి ఏ విధంగా షాక్ ఇచ్చుంటాడు, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సుశీలమ్మ పెద్ద ఫ్రేమ్ కట్టించి పంపించరా అని బాలుకైతే చెప్తుంది. బాలు ఫోటోలు చూసుకుని మురిసిపోతూనే, సరే షీలా డార్లింగ్, తప్పకుండా ఫోటో ఫ్రేమ్ కట్టించి పంపిస్తాను అని చెప్పి ఫోటోషాప్కి అయితే బయలుదేరుతాడు. రోహిణి కూడా పార్లర్కి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే దినేష్ ఫోన్ చేసి రోహిణిని డబ్బు కావాలని అడుగుతూ ఉంటాడు. రోహిణి, అదేంటి అలా మాట్లాడుతున్నావు? మొన్నే కదా నేను విద్యా చేత డబ్బులు పంపించాను. అస్తమాను నన్ను అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకువస్తాను? ఇప్పుడు నా దగ్గర పార్లర్ కూడా లేదు. గుణాకి వడ్డీ డబ్బులు కట్టడానికే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. వాడికి ఇంకా డబ్బులు కూడా నేను కట్టలేదు ఈ నెలలో. వాడికి ఏం సమాధానాలు చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. కానీ ఈ పరిస్థితిలో ఉన్న నన్ను నువ్వు డబ్బులు అడగడం ఎంత మాత్రం కరెక్ట్ చెప్పు? ఎన్నాళ్ళని ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తాను. ఒక ఆడదాని పరిస్థితి అర్థం చేసుకోకుండా డబ్బులు అడగడానికి నీకు కనీసం సిగ్గు వెయ్యట్లేదా అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అప్పుడే దినేష్, అడగడానికి తీసుకోవడానికి సిగ్గుపడే రోజులు కావివి. నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నాకు తెలుసు కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వక తప్పదు. నాకు అదంతా తెలియదు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకువస్తావో తీసుకువచ్చి నాకు డబ్బులు ఇవ్వి, లేదంటే ఇప్పుడు నేను మీ అత్తగారింటికి వచ్చి పెద్ద గొడవ చేస్తాను. అప్పుడు నీ జీవితం తల్లకిందులైపోతుంది అని చెప్తాడు. అప్పుడే రోహిణి చాలా కంగారు పడిపోతూ, సరే సరే నేనే ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి? ఏదో ఒకటి చెయ్యాలి, వాడి నోరు మోయించాలి అని చెప్పి రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బాలు ఫోటో తీసుకుని స్టూడియో దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే స్టూడియో అతన్ని, ఫోటో పెద్దది కట్టించాలి, చాలా బాగుండాలి, మేమందరం కూడా చాలా అందంగా కనిపించాలి, ముఖ్యంగా ఇదిగో మా మీనా నేను కూడా చాలా అందంగా ఉండాలి. సరే ఫోటో అయినా ఖచ్చితంగా బాగా చేస్తావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఫోటో స్టూడియో అతనైతే, బాబు నువ్వు సాయంత్రం రా, నేను చేసి పెడతానులే అని చెప్తాడు. కాదు కాదు, నేను ఇక్కడే ఉంటాను, ఫోటో తీసి పెట్టు అని చెప్పి స్టూడియో అతన్ని అయితే అడుగుతూ ఉంటాడు. సరే బాబు కూర్చో అని చెప్పి స్టూడియో అతనైతే ఫోటో ఫ్రేమ్ అంతా కూడా సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే ఫోటోలో ఉన్న ప్రభావతిని చూసి షాక్ అయిపోతాడు. అలా షాక్ అయిపోతున్న స్టూడియో అతన్ని చూసి బాలు, ఏంటి అలా ఉండిపోయావు అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి ఉండు బాబు అని చెప్పి ప్రభావతిని కాస్త జూమ్ చేసి దగ్గరగా చూస్తాడు. అలా చూసి, ఉండు బాబు ఉండు, నీకొక విషయం చెప్పాలి. మీ ఇంట్లో ఒకసారి మీ అమ్మగారు బయటకు వెళ్తుంటే డబ్బులు పోయాయి కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు, ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్తాడు. ఇదిగో నాకు తెలియడమేంటి, నీకు ఆధారాలతో సహా చూపిస్తాను, ఈ వీడియో చూడు అని చెప్పి శివ గుణ ప్రభావతి దగ్గర డబ్బులు లాక్కొని పోతున్న వీడియో ఒకటైతే బాలు అయితే చూస్తాడు. అలా బాలు చూసి షాక్ అయిపోతాడు. అవును, అది మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశారు అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళెవరో తెలియటం లేదు, కనీసం మాస్కులు తీసున్నా వాళ్ళ మొహం చూడగలము, కానీ వాళ్ళు మాస్కులు వేసుకున్నారు. దొంగతనం చేసేవాళ్ళు దొరకకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇవన్నీ బాగా అలవాటైపోయాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గరే వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే, ఉండు బాబు,
నీకు వేరే ఫుటేజ్ కూడా చూపిస్తాను, అందులో వారి ముఖాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అని చెప్పంగానే బాలు చూపించి చూపించు, వాళ్ళ సంగతి తేలుస్తాను, వాడికి ఇంకా బతుకుండదు, చూపించు అని చెప్పి తొందర పెడతాడు. వెంటనే ఆ స్టూడియో అతను ఇంకొక వీడియో అయితే రివీల్ చేస్తాడు. ఇక ఫేసులు చూపించిన వాళ్ళెవరంటే గుణ, శివ అయ్యుంటారు. వాళ్ళిద్దరినీ కూడా చూసి షాక్ అయిపోతాడు బాలు. ఏంటి శివ ఇలాంటి పనులు చేస్తున్నాడా, చదువుకుంటానని చెప్పి ఇలాంటి నీచపు పనులు చేస్తున్నాడా? ఇప్పుడు ఈ విషయం మీనాకి తెలిస్తే గుండె పగిలిపోతుంది. అసలే తను శివ మీద చాలా నమ్మకంతో ఉంది. అలాంటి అక్కకి ఇలాంటి తమ్ముడు ఎలా వచ్చాడు అసలు? తను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది శివని, కానీ వీడు మాత్రం దొంగతనాలు చేయటంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. చివరికి మా అమ్మ దగ్గరే డబ్బులు కొట్టేస్తాడా? ఎక్కడైనా న్యాయంలాగే జరగాలి. అది బామ్మర్దైనా సొంత అన్నైనా ఎవరైనా సరే న్యాయం జరగాల్సిందే, వీడి సంగతి తేల్చాల్సిందే అని చెప్పి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాలు స్టూడియో అతన్ని, బాబాయ్ ఈ వీడియో నా ఫోన్కి పంపించవా, వాళ్ళ సంగతి తేల్చాలి అని చెప్తాడు. స్టూడియో అతను కూడా దొంగతనాలు చేసిన వారు శిక్ష అనుభవించాలి అని చెప్పి వీడియో అయితే బాలుకైతే పంపిస్తాడు. అప్పుడే బాలు ఆ వీడియో చూసుకుని నడుచుకుంటూ వస్తూ, ఈ వీడియో ఎలాగైనా సరే మీనాకి చూపించాలి, చెప్పితే మీనా నమ్మకపోవచ్చు, చూపించైనా సరే తనకి తన తమ్ముడు తప్పుదోవ పడుతున్నాడు అని తెలియచెయ్యాలి అని చెప్పు నడుచుకుంటూ వస్తుంటాడు. అప్పుడే గుణ, శివ అయితే రాజేష్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఏయ్ శివ, ఈసారి రాజేష్ని డబ్బులు నువ్వే అడగాలి అని గుణ అంటూ ఉంటాడు. అప్పుడే శివ అయితే, మా బావ అక్కడ ఉంటే నేను అడగను, ఒకవేళ మా బావ అక్కడ లేకపోతే నేను ఖచ్చితంగా అడుగుతాను, నీకు ముందే చెప్పాను కదా గుణ, అది మా కుటుంబ సమస్య కదా, మా అక్క మళ్ళీ బాధపడుతుంది అని చెప్పంగానే సరేలే నేనే అడుగుతాను అని చెప్పి గుణ అయితే రాజేష్ దగ్గరికి వస్తాడు. రాజేష్ని, ఎన్నిసార్లు అడగాలి నిన్ను డబ్బులు, నీకేం చెప్పాను, ముందుగానే గడువిచ్చాను కదా, ఎందుకు తీసుకురాలేదు? వడ్డీ డబ్బులు నా దగ్గర తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, ఇచ్చేటప్పుడు ఎన్నో సాకులు చెప్తారు, ఇవాళ ఇవ్వకపోతే నీ అంతు తేలుస్తా అని చెప్పి రాజేష్ మీద చెయ్య చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న బాలు గబగబా రాజేష్ని కొడుతున్న గుణ చెంప పగల కొడతాడు. హే, ఎందుకు కొడుతున్నావురా నన్ను అని గుణ అయితే అడుగుతాడు. నేను నిన్ను ఎందుకు కొట్టాలా, నా దగ్గర కారణం ఉంది అని చెప్పి ఇంకొక 2 పీకుతూ ఉంటాడు. అప్పుడే గుణాన్ని కొట్టడం చూసిన శివ అయితే అడ్డుపడి, ఇప్పటి వరకు కూడా మా బావని చూసి నిన్ను విడిచిపెట్టాను, కానీ నువ్వు చివరికి గుణ మీదే చెయ్య చేసుకుంటున్నావు, నిన్ను విడిచిపెట్టేదే లేదు అని చెప్పి బాలు మీద తిరగబడతాడు. ఏంట్రా నువ్వు ఇంత పెద్దోడు అయిపోయావా? మొన్నటి వరకు బావా బావా అని చెప్పి నా చుట్టూ తిరిగావు, ఇప్పుడు తెలియనివాడు వీడెవ్వడో కోసం నా మీదకే వస్తున్నావా అని చెప్పి బాలు అయితే ఒక్కసారిగా శివాని లెగదీసి కారు మీదకైతే విసిరేస్తాడు. శివ నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటాడు. అలా విలవిల్లాడిపోతున్న శివని మెడ పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా విసిరేస్తాడు. అందరికీ కూడా చాలాసేపు ఏమవుతుందో అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు ప్రభావతి వచ్చి, ఏంట్రా వీడిని తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా, ఏంటి శివ, ఏం జరిగింది అసలు, ఎందుకండి మీరెందుకు కొడుతున్నారు శివాని, శివ ఏం తప్పు చేశాడు అది చెప్పండి ముందు అని అడుగుతూ ఉంటుంది. ఏం తప్పు చేశాడా? వీడు దొంగతనాలు చేస్తున్నాడు, ఎవరి దగ్గరో తెలుసా, మా అమ్మ దగ్గరే దొంగతనం చేశాడు అని చెప్పి వీడియో ఫుటేజ్ని చూపిస్తాడు. అలా అందరూ ఫుటేజ్ చూసిన తర్వాత ప్రభావతి దొరికిందే ఛాన్స్ అని అనుకుంటూ శివ మీద విరుచుకుపడిపోతూ ఉంటుంది. అవును, లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయిలే, ఎంతైనా నీ తమ్ముడే కదా, నీ బుద్ధులే వచ్చుంటాయి అని చెప్పి మీనాపై శివపై విరుచుకుపడిపోతూ ఉంటుంది. శివ, మా అక్కనేమీ అనద్దు, తప్పంతా కూడా నాదే, ఆ గుణ చెప్పడం వల్లే తెలియక నేను ఇలా చేశాను తప్ప
ఇందులో మా అక్కకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి, ఎందుకురా ఇలా చేశావు? ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల బావ నేను కూడా ఈ ఇంట్లో తల దించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా తమ్ముడు అక్కకి అండదండగా అన్ని విషయాల్లో తోడు నీడుగా ఉండాలి తప్ప తనే పెద్ద సమస్య అవ్వకూడదు కదా అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతికైతే ఒక ఆలోచన వస్తుంది. ఎప్పటినో మీనాని ఇంటి నుండి బయటకు గెంటాలని చూస్తున్నాను, కానీ ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మీనాని శివాని బయటికి గెంటేస్తుంది. ఇక ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడరు. సత్యం కూడా అలా చూస్తూ ఉండిపోతాడు, ఏమీ అర్థం కాక. అప్పుడే బాలు బయటకు గెంటేసిన మీనాని చెయ్య పట్టుకుని లోపలికి తీసుకువస్తాడు. ప్రభావతి ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. ఏంట్రా మీనాని తీసుకువస్తున్నావు? బయటికి తోసేశాను కదా, దానివల్లే. అదే ఏదో చెప్పుంటుంది శివాకి, అందుకే వాడు నా దగ్గర డబ్బులు దొబ్బేశాడు. నేను డబ్బులు తీసుకుని వెళ్తున్న సంగతి ఆ రోజు మీనాకి తెలుసు. చెప్పి తమ్ముడికి ఫోన్ చేసి ఆ డబ్బులు దొబ్బేయమని ఇదే చెప్పుంటుంది. దీని ప్లానే ఇదంతా. ఎందుకు నువ్వు మళ్ళీ తీసుకొస్తున్నావు అని చెప్పి ప్రభావతి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాలు, ఏంటమ్మా ఇష్టం వచ్చినట్లు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తప్పు చేసింది శివ, మీనా కాదు. కానీ మీనాని నువ్వు ఇన్ని మాటలు ఎలా అనగలుగుతున్నావు? తప్పు చేసిన శివకి తప్పకుండా శిక్ష పడుతుంది. పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాను. కానీ మీనా ఏం తప్పు చేసిందని నువ్వు అంతలా దిగజారి మాట్లాడుతున్నావు? ఏంటిప్పుడు మీనాని ఇంటి నుండి గెంటేయాలని ప్లాన్ చేస్తున్నావా? ఎప్పుడు నువ్వు ఎన్ని మాటలు అంటున్నా కూడా మీనా అత్తయ్య గారు అని నీ వెంటే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నీకు ఎదురు తిరిగి మాట్లాడలేదు. చివరికి నాన్నకి బాగాలేదని చెప్పి మా గది కూడా మీకే ఇచ్చేసాం కదా. ఇంకెందుకు ఆ మీనా మీద అంత పగ నీకు? పగంతా కేవలం నా మీదే కదా. నన్ను పెళ్లి చేసుకుందని ఒక్క విషయంతో మీనా కూడా నీకు పగైపోయిందా? మీనా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి, ఇష్టం లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీనా వెళ్ళిపోవాల్సి వస్తే ఇంట్లో వారందరూ కూడా బయటికి వెళ్ళిపోదాం. ఇంట్లో ఒక్కరు ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పంగానే ప్రభావతి, ఏంట్రా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఇదేమైనా నీ ఎలా అనుకుంటున్నావా అని కేకలు వేస్తూ ఉంటుంది. నా ఇల్లు కాకపోవచ్చు, ఇక్కడ నేను కానీ లేకపోతే ఇంట్లో ఎవ్వరు ఉండడానికి ఒప్పుకోను. ఇంకొకసారి మీనాని ఒక్క మాట అన్నా కూడా నేను సహించేదే లేదు. ఇక్కడ శృతి, రోహిణి ఎంతో, మీనా కూడా అంతే. కానీ వాళ్ళలాగా మీనా ఏమీ కూర్చుని ఉండట్లేదు కదా. అందరి చేత సేవలేం చేయించుకోవట్లేదు. అందరికీ కూడా ప్రతిదీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది. అలాంటి మీనా చెడ్డదానిలా కనిపిస్తుంది. ఏదో ఒకరోజు మీనా గొప్పతనం నీకు తప్పకుండా తెలుస్తుంది అని చెప్పి బాలు అంటాడు. బాలు మాట్లాడుతున్నదంతా సత్యానికి అయితే అర్థమవుతుంది. అవును ప్రభావతి, బాలు చెప్పేదంతా కూడా నిజమే. ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకే శిక్ష పడుతుంది. మీనాకి ఎందుకు శిక్ష పడాలి? మీనా ఏం తప్పు చేసిందని నువ్వు ఆ విధంగా చేశావు? తప్పంతా నీదే ప్రభావతి అని చెప్పి ప్రభావతి చెంప పగలగొడతాడు. అలా ప్రభావతి చెంప పట్టుకుని, అవునండి తప్పు నాదే, ఏదో క్షణికావేశంలో అలా మాట్లాడేశాను అని చెప్పి నోరు మూసుకుని ఉంటుంది. బాలు అయితే శివాని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అయితే చెప్తాడు. మీనా బాధపడటం చూసిన బాలు, మీనా తప్పు చేసిన ఎవరైనా కూడా శిక్ష పడాలని నువ్వే చెప్తావు కదా, నేను ఈరోజు ఆ పని చేశాను, తప్పు చేసింది బామర్దైనా అవ్వచ్చు అని చెప్పంగానే, అవునండి నిజమే, తప్పు చేసింది నా తమ్ముడే, వాడికి తప్పకుండా శిక్ష పడాలి. ఇప్పుడు శిక్ష పడితేనే ఇంకొకసారి వాడు ఆ తప్పు చెయ్యకుండా ఉంటాడు అని చెప్పి బాలుతో అంటుంది. నువ్వు ఎంత మంచిదానువు మీనా, మీ తమ్ముడిని కొట్టానని కూడా నా మీద ఇంత కూడా నీకు ద్వేషం లేదు, నువ్వు మంచి మనసుతో ఆలోచిస్తావు అని చెప్పి బాలుని దగ్గరగా తీసుకుంటుంది మీనా. ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి.
ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.